ఉజ్జయిన్ మహంకాళేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతలకు సంబంధించిన విగ్రహాలు మరియు చిత్రాలు ఉంటాయి. ఈ టెంపుల్ మధ్యప్రదేశ్ స్టేట్లోని ఉజ్జయిన్ డిస్టిక్లో క్షిప్రా నది అనగా పుష్కరాలు జరిగే నది మరియు రుద్రసాగర్ సరస్సు ఆనుకునే ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడే మహాకుంభమేళా జరుగు ప్రదేశం క్షిప్రా నది. ఇదే క్షిప్రా నది. ఇక్కడ రామ్ ఘాట్ చాలా పవిత్రమైనది. 12 జ్యోతిర్లింగాలు అనగా 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం ఈ ఉజ్జయిన్ మహంకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. మానవులు నిర్మించిన లింగం కాదు. స్వయంభూ భూమి నుంచి ఉద్భవించిన జ్యోతి స్వరూపంలో వెలసిన స్వయంభూ జ్యోతిర్లింగం ఇది. ఇది ఒక్కటే జ్యోతిర్లింగం దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. కాబట్టి మృత్యువును కూడా జయించగల కాల రూపుడిగా శివుడిని ఇక్కడ పూజిస్తారు భక్తులు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఉజ్జయిన్ టెంపుల్ 0 అక్షాంశంపై ఉంటుంది. సూర్య సిద్ధాంతం ప్రకారం ఉజ్జయిని భూమికి కేంద్ర బిందువుగా ఉంటుంది. సూర్య చంద్రులు మరియు నక్షత్రాలు సమయాన్ని పరిగణలోకి తీసుకొని లెక్కించేది ఇక్కడే. ప్రధాన ఆలయంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం ఆలయంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు మహాకాళిగా భక్తులకు దర్శనమిస్తుంది. క్షిప్రా నది ఒడ్డున మరొక శక్తిపీఠం హరసిద్ధిని మాత ఆలయంలో మంగళ చండికా శక్తిపీఠం ఇది. ఇక్కడ అమ్మవారు శ్రీచక్ర సహితంగా అన్నపూర్ణేశ్వరి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. ఇదే ఆ శక్తిపీఠం. ఉజ్జయిన్ మహానగరానికి కాలభైరవుడి రూపంలో మహంకాళేశ్వరుడు రక్షణగా కొలువై ఉంటాడు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ప్రధాన శివలింగానికి భస్మహారతి లింగాభిషేకం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగినది. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని దర్శించుటకు వెళ్ళు దారి ఇదే. ఇక్కడి నుంచే గర్భగుడిలో ఉన్న ప్రధాన శివలింగం జ్యోతిర్లింగం కూడా ఇదే. మెయిన్ టెంపుల్ ఇది.